బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు ఏపీ పోలీసులు. అక్రమ మైనింగ్ కేసులో విచారణకు రావాలంటూ ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇవ్వగా హాజరు కాలేదు. దీంతో 3వసారి నోటీసులు ఇచ్చిన పోలీసులు రేపు విచారణకు రావాలని ఆదేశించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి. ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డికి అయితే 3వసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరి ఈ నోటీసులకైనా ఏమైనా స్పందించారా? రేపు విచారణకి హాజరవుతారనుకోవచ్చా? ప్రసన్న, కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ తరలింపు కేసులో ఎఫ్ఐఆర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో వరుస నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు తాజాగా కొద్దిసేపటి క్రిందతే 3వసారి నోటీసులు కూడా ఇచ్చేందుకు ఆయన హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్ళడం జరిగింది. అక్కడ అందుబాటులో లేకపోవడంతో వారి ఖజీన్ అయినటువంటి సుమంత్ అనే వ్యక్తికి అక్కడ నోటీసులు ఇచ్చి రావడం జరిగింది. అయితే ఇప్పటికీ ఇది 3వసారి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంతవరకు అయితే విచారణకు హాజరు కాలేదు. మరోపక్క రేపు ఈ యొక్క మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించినటువంటి విచారణ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో, అదేవిధంగా 3వసారి నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క కాకాని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ A4 గా ఉన్నటువంటి కేసుకు సంబంధించి ఇటు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠభరితంగా మారింది. ఎందుకనంటే A4 గా కాకాని గోవర్ధన్ రెడ్డిని అక్రమ మైనింగ్ తరలింపు కేసులో A4 గా నమోదు చేయడం, దాంతో పాటుగా వరుస నోటీసులు ఇవ్వడం, ఆయన ముందస్తు బయలుకి వెళ్ళడం, అదేవిధంగా ఈ యొక్క కేసుకి ఈ యొక్క అక్రమ మైనింగ్ కి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి క్యాష్ పిటిషన్ వేయడం, వీటన్నిటిపైన కూడా ఈ యొక్క ఉత్కంఠను అయితే రేకెత్తిస్తుంది. అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి నిన్న విచారణ ముగిసినటువంటి నేపథ్యంలో కోర్టులో కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది, అదేవిధంగా కాగితానికి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా వాదించడం జరిగింది. అక్కడైతే ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకి సహకరించడం లేదని చెప్పి ప్రభుత్వ న్యాయవాది చెప్పడం జరిగింది. అయితే దీంతో మరోవైపు అక్కడ ఉన్న రుస్తుం మైన్స్ లో దగ్గరలో ఉన్నటువంటి గిరిజన గ్రామస్తుల్ని బెదిరించారని చెప్పి కూడా SC/ST అడిషనల్ సెక్షన్ కింద SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసిన అని చెప్పి ఇటు చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో దానికి సంబంధించి మెమో రూపంలో దాఖలు చేయాలని చెప్పి కూడా ఇటు కోర్టు నుంచి చెప్పడంతో ఆ యొక్క విచారణ రేపటికి వాయిదా పడింది. అయితే రేపు ఇటు బెయిల్ వస్తుందా రాదా అన్నటువంటి మరోపక్క ఆ యొక్క ఉత్కంఠ రేపుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈ రోజు ఈ యొక్క పోలీసులు ఏదైతే పొదలకూరుకు సంబంధించినటువంటి పోలీసులు నేరుగా హైదరాబాద్ నివాసానికి వెళ్ళి 3వసారి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నోటీసులకు సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే ఇంతవరకు స్పందించలేదు. అయితే రేపటి నుంచి అందుబాటులో ఉంటానని చెప్పి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన నేరుగా వారి అనుచరుల ద్వారా చెప్పడం జరిగింది. గురువారం నుంచి నెల్లూరులో అందుబాటులో ఉంటాను. ఈ రోజు ఆయన హైదరాబాద్ లో వారి సొంత కార్యక్రమం వేరే ఫంక్షన్ ఉండడం వల్ల రాలేదు కాబట్టి రేపటి నుంచి అంటే గురువారం నుంచి అందుబాటులో ఉంటానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే రేపు ఏం జరుగుతుందా ఏంటన్నటువంటి విషయం పైన కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.